ప్రెగ్నెన్సీ వచ్చాక కోకోనట్ వాటర్ తాగొచ్చా మేడం అని అడుగుతారు. సో అసలు కోకోనట్ వాటర్లో ఏముంటాయి, అది ఎంత మనకి న్యూట్రిషనల్ బెనిఫిట్ ఇస్తుంది, దానివల్ల మనకి హెల్త్లో ఏమి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు చాలా హెల్దీ న్యూట్రిషియస్ డ్రింక్ అనమాట. అంటే న్యాచురల్ ఎలక్ట్రోలైట్ అది. సో అందులో ఏముంటాయి, దాంట్లో ఫస్ట్ వాటర్ 95% వాటర్ ఉంటుంది అండ్ షుగర్స్ ఉంటాయి, న్యాచురల్లీ ఫార్మ్ షుగర్స్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి మనకి దొరుకుతాయి. అది కాకుండా ట్రేస్ ఎలిమెంట్స్లో జింక్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ డ్రింక్. సో ప్రెగ్నెన్సీలో ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ హైడ్రేషన్ కాస్ట్ చేస్తుంది, మన బాడీకి అవసరమైన వాటర్ని ఇస్తుంది. రెండోది మనకి బాడీ అవసరమైన ఎలక్ట్రోలైట్స్ని ఇస్తుంది, సోడియం, పొటాషియం అవన్నీ. అది కాకుండా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే హైడ్రేషన్ వల్ల వాటర్ ఎక్కువ తీసుకుంటాము, దానివల్ల కిడ్నీ నుంచి టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తుంది. అది కాకుండా మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీస్లో, ఎక్కువ వామిటింగ్, నాజియా అవన్నీ ఉంటాయి. సో వాటిల్లో కూడా కొంచెం న్యూట్రిషన్ తీసుకోవడానికి అండ్ వాటిల్లో నాజియా తగ్గడానికి కూడా ఈ కోకోనట్ వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎంత మాత్రంలో తీసుకోవాలి, మనం ఎంత తీసుకోవాలి కోకోనట్ వాటర్ అంటే అరౌండ్ 1 glass per day ఈజ్ సఫిషియంట్. అరౌండ్ 200 to 250 ml తీసుకుంటే సరిపోతుంది. సో నార్మల్గా ఇది అందరూ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. దీనివల్ల కోల్డ్ చల్లగా అవుతుంది, లేకపోతే బేబీకి ఏదో జుట్టు రాదు, ఇలాంటి చాలా అపోహలు ఉంటాయి. సో అట్లాంటివి ఏమి, అవన్నీ జస్ట్ అపోహలు మాత్రమే. ఇట్ ఈస్ అ వెరీ బెనిఫిషియల్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువ మాత్రంలోనే షుగర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయడం మంచిది. సో ఇది కోకోనట్ వాటర్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నమాట. థ్యాంక్ యూ.